హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. పన్నీర్ పరాటా క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి. ముందుగా అయితే పన్నీర్ని కడిగి తురిమి పట్టి, చిన్న తురుము ఉంటుంది కదా, దాంతో తురిమి పట్టేసి దాంట్లోకి ఉప్పు, కారం, ధనియా పౌడరు, జీరా పౌడరు, అలాగే కొత్తిమీర అన్నీ యాడ్ చేసి పెట్టాను, సాల్ట్ అన్నీ యాడ్ చేసి పెట్టాను. అలాగే పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పిండిని ఒక ముద్దలాగా తీసుకొని ఇలాగా చూడండి, కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. ఇలా బౌల్ లాగా గుంతలాగా వచ్చేలాగా చేసుకొని ఇందులో స్టఫ్ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫ్ని ఇందులో పెట్టేసి ఈ పిండితో క్లోజ్ చేసేయాలన్నమాట. క్లోజ్ చేసుకున్న తర్వాత కాస్త మందంగా రుద్దాలి. చపాతీ నార్మల్ చపాతీలాగా పల్చగా కాకుండా కాస్త మందంగా రుద్దాలి. నేనైతే ఈ విధంగా రెడీ అయితే చేసేసాను అనమాట చపాతీ పరాటాని. ఇప్పుడు పెనం పైన వేసి నెయ్యి అప్లై చేసుకుంటే పరాటా టేస్టీగా ఉంటుంది. ఈ పరాటాకి కాంబినేషన్గా టమాటా చట్నీ చేసుకోవచ్చు, లేదా కర్డ్ బ్లాక్ సాల్ట్ కలిపి కర్డ్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కర్డ్ బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి పెట్టాను. అంతే అండి, పన్నీర్ పరాటా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.